నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ 175 స్థానాలకు సంబంధించి ఇంకా పూర్తిగా వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఇప్పటి వరకు ఉన్న బలాబలాలను బట్టి రైస్ సంస్థ తాజాగా ఒక సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే రైస్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ యాజ్ ఆన్ 1/2/24 అంటే నిన్నటి ఫిబ్రవరి 1వ తేదీ 2024కి చేసినటువంటి సర్వే ఇది. వీళ్ళు పార్లమెంట్ల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఇచ్చారు. మొత్తంగా ఒక్కసారిగా పార్లమెంట్ల వారీగా మనం చూసుకుంటూ ముందుగా వెళ్ళి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఏ పార్టీకి ఉంది, జనసేన ప్లస్ టీడీపీ కలిస్తే ఎంత పర్సంటేజ్ ఉంది, వైసీపీ విడిగా ఎంత పర్సంటేజ్ ఉంది, తర్వాత విడివిడిగా ఎంత పర్సంటేజ్ ఉన్నాయి జనసేనకైనా, టీడీపీకైనా, బీజేపీకైనా, కాంగ్రెస్ అయినా, ఇవన్నీ డీటెయిల్డ్గా చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అవన్నీ డీటెయిల్డ్గా చూసే ప్రయత్నం చేద్దాం. లోక్సభ సెగ్మెంట్లో ఫస్ట్ శ్రీకాకుళం తీసుకుంటే ఇచ్చాపురం టీడీపీ ఇచ్చారు, పలాస వైఎస్ఆర్సీపీ ఇచ్చారు, టెక్కలి టీడీపీ ఇచ్చారు, నర్సన్నపేట కీన్ కంటెస్ట్లో ఇచ్చారు. ఇది ప్రస్తుతం టైట్ ఫైట్లో ఉంది. రిజల్ట్స్ కూడా కీన్ కంటెస్ట్లో ఇచ్చారు రైస్ సర్వే వాళ్ళు. శ్రీకాకుళం టైట్ ఫైటే ఉంది. సో టీడీపీ గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నట్టు ఇచ్చారు. ఇక ఆముదాల వలస టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నట్టు కరెంట్ స్టేటస్ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అది టీడీపీ గెలిచే అవకాశం ఉంది. పాతపట్నం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. రిజల్ట్స్ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇది శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో. విజయనగరం పార్లమెంటు పరిధిలో రాజాం ఎస్సీ టైట్ ఫైట్, ప్రస్తుతం కరెంట్ స్టేటస్ టైట్ ఫైట్ ఉంది. టీడీపీ విన్ అయ్యే అవకాశం ఉంది. సో విన్ అయ్యే ఏమున్నాయో, కీన్ కంటెస్ట్ ఏమున్నాయో చెప్పుకుంటూ వెళ్దాం. మనం కరెంట్ స్టేటస్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కాస్త టైం తీసుకునే అవకాశం ఉంది. ఎచ్చర్ల కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. బొబ్బిలి టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. విజయనగరం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత నెల్లిమర్ల కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. గజపతి నగరం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో 1, 2, 3, 4, 5, 6 సీట్లు టీడీపీ ఇప్పటికిప్పుడు గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కీన్ కంటెస్ట్లో 1 కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ 1 మాత్రమే గెలిచే అవకాశం ఉంది. గతంలో రిజల్ట్స్ దీనికి కాస్త భిన్నంగా కనబడింది. శ్రీకాకుళంలో కొంత టీడీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నా కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది 2019 ఎన్నికల్లో. విజయనగరంకి వచ్చేసరికి విజయనగరం పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజాం ఎస్సీ గెలుస్తుంది. 1, 2, 3 మాత్రమే టీడీపీ ప్రస్తుతం గెలవడానికి అవకాశం ఉన్నటువంటి విజయనగరంలో. ఇంతకుముందు ఉన్న 9 ఉమ్మడి విజయనగరంలో 9 సీట్లు స్వీప్ కొట్టింది. అయితే విజయనగరంలో ఉన్న 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 నియోజకవర్గాలు. అంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయని తెలుసు, కానీ కొన్నిట్లో కొంత తక్కువ ఎక్కువ ఉండొచ్చు. ఈ ప్రకారంగా చూస్తే మొత్తం 7లో 2 వైఎస్ఆర్సీపీ, 2 కీన్ కంటెస్ట్, 3 టీడీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అరకు చూస్తే పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, పాలకొండ కీన్ కంటెస్టు, కుర్పాం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, పాడేరు టీడీపీ, అరకు కీన్ కంటెస్ట్, తర్వాత రంపచోడవరం కూడా వైఎస్ఆర్సీపీ. ఇక్కడ అరకు పార్లమెంట్ మాత్రం దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళుతున్నట్టు కనబడుతుంది. పాడేరు మాత్రం టీడీపీకి అనుకూలంగా కనబడుతున్నటువంటిది. ఇక విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో భీమిలి టీడీపీ గెలిచే అవకాశం ఉంది. శృంగవరపుకోట టీడీపీ గెలిచే అవకాశం ఉంది. గాజువాక టీడీపీ జనసేన పొత్తులో ఉంటే కనుక గెలిచే అవకాశం ఉంది. పొత్తులో ఉంటే గనక ఏముంది, పొత్తులో ఉన్నారు కదా, వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ టీడీపీ, విశాఖ నార్త్ టీడీపీ. ఇక్కడ విశాఖ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసరికి మొత్తం టీడీపీ స్వీప్ చేసే అవకాశమే కనపడుతుంది. భీమిలి నుంచి శృంగవరపుకోట, గాజువాక, విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మొత్తం ఒక్కటి. విశాఖ నార్త్ మాత్రం కాస్త కీన్ కంటెస్ట్లో ఇచ్చారు. ఇక అనకాపల్లి చోడవరం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ జనసేన, యలమంచిలి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, అంటే టీడీపీ జనసేనలకు అంటే జనసేన పార్టీకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా మనం ఇక్కడ కాస్త గమనించవచ్చు. ఆ దిశగానే గాజువాక కానీ, తర్వాత విశాఖ సౌత్ కానీ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే బీజేపీని మినహాయించారు. బీజేపీ పొత్తులో వస్తుందా రావట్లేదని బహుశా పరిగణలోకి తీసుకోకపోయి ఉండొచ్చు. అనకాపల్లి చూస్తే చోడవరం
టీడీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ జనసేన, ఎలమంచిలి కీన్ కంటెస్టు, పాయకరావుపేట కీన్ కంటెస్టు, నర్సీపట్నం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. కాకినాడ పరిధిలో తుని వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు వైఎస్ఆర్సీపీ, పిఠాపురం టీడీపీ జనసేన, కాకినాడ రూరల్ జనసేనకే ఇచ్చేశారు వీళ్ళు నేరుగా. అంటే జనసేన కాకినాడ రూరల్ ఇంకా ప్రకటించలేదు కానీ వీళ్ళు మాత్రం ప్రకటించేశారు. ఇక పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ కీన్ కంటెస్టు, జగ్గంపేట టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి కాకినాడ పార్లమెంటు పరిధిలో. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి వైఎస్ఆర్సీపీ, రాజానగరం కీన్ కంటెస్ట్ కనబడుతుంది, రాజమండ్రి సిటీ కీన్ కంటెస్టు, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. నిడదవోలు టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది రైస్ సంస్థ. గోపాల్పురం ఎస్సీ ఇది టీడీపీ గెలిచే అవకాశం ఉందని రైస్ సంస్థ చెప్తుంది. అమలాపురం పార్లమెంటు పరిధిలో రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ముమ్మడివరం టీడీపీ జనసేన, అమలాపురం టీడీపీ జనసేన, రాజోలు టీడీపీ జనసేన, గన్నవరం టీడీపీ జనసేన, కొత్తపేట టీడీపీ జనసేన, మండపేట కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తుందా, జనసేన కంటెస్ట్ చేస్తుందా అని అనుమానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో టీడీపీ జనసేన రెండింటిని కలిపి పెట్టారు రైస్ సంస్థ. ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో ఆచంట టీడీపీ, భీమవరం జనసేన పార్టీకే ఇచ్చారు, జనసేన గెలిచే అవకాశం ఉందంటున్నారు. నర్సాపూర్ జనసేన గెలిచే అవకాశం ఉందంటున్నారు. పాలకొల్లు టీడీపీ, తాడేపల్లిగూడెం కీన్ కంటెస్టు, తణుకు కీన్ కంటెస్టు, ఉండి టీడీపీ గెలిచే అవకాశం ఉందని. అంటే 2019లో వైసీపీ గెలిచిన దాదాపు అన్ని సీట్లు ఇక్కడ తిరగబడుతున్నట్టే కనపడుతుంది. తిరగబడకపోతే జనసేన టీడీపీ గెలిచే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో 23 సీట్లే కదా టీడీపీకి వచ్చింది. సో ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతున్నట్టే కనబడుతుంది. ఇక ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఉంగుటూరు టీడీపీ జనసేన, దెందులూరు కీన్ కంటెస్టు, ఏలూరు వైఎస్ఆర్సీపీ, పోలవరం టీడీపీ, చింతలపూడి టీడీపీ, నూజివీడు కీన్ కంటెస్ట్, కైకలూరు టీడీపీ జనసేన. మొత్తం ఏలూరు పార్లమెంట్లో ఉన్న 1, 2, 3, 4, 5 మొత్తం ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలో 1, 2, 3, 4, 5 టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 2 కీన్ కంటెస్ట్లో కనపడుతున్నాయి. 1 ఏలూరు మాత్రమే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందనేది రైస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వద్దాం. కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ. ఇది అభ్యర్థుల్ని ప్రకటించక ముందు చేస్తున్నటువంటి, అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏమన్నా మారుతుందేమో అది కూడా చూడాలి. విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గైపేట టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందనేది విజయవాడ పార్లమెంట్ పరిధిలో మనం చూడవచ్చు. అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ వెస్ట్, తిరువూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా రైస్ సంస్థ తన సర్వేని వెల్లడించింది. మచిలీపట్నం పరిధిలో గన్నవరం టీడీపీ, మచిలీపట్నం టీడీపీ, గుడివాడ కీన్ కంటెస్టు, పెడన టీడీపీ జనసేన, అవనిగడ్డ టీడీపీ జనసేన, పెనంలూరు టీడీపీ, పామర్రు కీన్ కంటెస్ట్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 గన్నవరంతో కలిపి మచిలీపట్నంతో కలిపి 6 సీట్లు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉందనేది రైస్ సంస్థ చెప్తుంది. గుడివాడ కీన్ కంటెస్ట్ ఉంది, చూడాలి మరి ఎలాంటి రిజల్ట్స్ చూడబోతుంది. బహుశా రాష్ట్రంలో దాదాపుగా పులివెందుల, కుప్పం, మంగళగిరి వీటి తర్వాత గుడివాడలోనే అంత చర్చ ఉంటుందేమో. గుడివాడ తర్వాత గన్నవరం గురించి అంత చర్చ ఉంటుందేమో, చూడాలి మరి. రైస్ సంస్థ అవి గుడివాడను మాత్రం కీన్ కంటెస్ట్లు వేస్తుంది, గన్నవరం నేరుగా టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది. గుంటూరు పార్లమెంటు పరిధిలో తాడికొండ కీన్ కంటెస్టు, మంగళగిరి టీడీపీ, పత్తిపాడు టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి టీడీపీ జనసేన, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న గ్రూపుల గోలే ఓడిస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో గుంటూరు గుంటూరు ఈస్ట్ కాదు, గుంటూరు వెస్ట్ టీడీపీ కరెక్టే. వీళ్ళు ఇచ్చిన, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్న గ్రూపులు ఓడిస్తాయి వైఎస్ఆర్సీపీని అనుకుంటున్న టైంలో టీడీపీకే ఇచ్చారు, కరెక్టే. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇచ్చారు, అది ప్రతిసారి మైనారిటీ సీటు, అది వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. అంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో 1, 2, 3, 4, 5,
ఈ 6 సీట్లు దాదాపుగా టీడీపీ జనసేనకే గుంటూరు పార్లమెంటు పరిధిలో రైస్ సంస్థ ఇచ్చింది, గెలిచే అవకాశం ఉన్నట్లు. ఇక నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఇదే పల్నాడు పరిధిలో పెదకూరపాడు టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల కీన్ కంటెస్టు, మాచర్ల కీన్ కంటెస్ట్. ఇక్కడ నరసరావుపేట పరిధిలో కూడా 1, 2, 3, 4 నియోజకవర్గాలు నేరుగా గెలుచుకునే అవకాశం ఉంది. నరసరావుపేట పరిధిలో వైఎస్ఆర్సీపీ 1 గెలిచే అవకాశం ఉంది, అది నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే. ఇక గురజాల, మాచర్ల కీన్ కంటెస్ట్లో చెప్తుంది రైస్ సంస్థ. బాపట్ల పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసరికి వేమూరు టీడీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ, రేపల్లె టీడీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల కీన్ కంటెస్ట్లో ఉంది. సంతనూతలపాడు ఈసారి టీడీపీ గెలిచే అవకాశం ఉంది అనేది రైస్ సంస్థ చెప్తుంది. మరి ప్రతిసారి వైఎస్ఆర్సీపీ 2014-19లో వైఎస్ఆర్సీపీనే గెలుస్తూ వచ్చింది. చూడాలి మరి సంతనూతలపాడు ఎవరు గెలుస్తారు. సో బాపట్ల పరిధిలో 1, 2, 3, 4, 5 సీట్లు నేరుగా టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది. 1 కీన్ కంటెస్టు. బాపట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గంగా రైస్ సంస్థ చెప్తుంది. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ, దర్శి వైఎస్ఆర్సీపీ, ఒంగోలు టీడీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ, దాదాపు 2 నియోజకవర్గాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, దర్శి. మిగతా 5 నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉంది అనేది రైస్ సంస్థ చెప్తుంది. ఇక్కడ జనసేనకి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గిద్దలూరు, దర్శి కూడా ఉంది. మరి ఎందుకో వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి, ఆ చర్చ కూడా నడుస్తుంది. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు వైఎస్ఆర్సీపీ, అంటే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారమే ఇచ్చారు, అభ్యర్థుల మార్పు గురించి బహుశా వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదనేది అర్థమవుతుంది. కందుకూరు వైఎస్ఆర్సీపీ, కావలి టీడీపీ, ఆత్మకూరు టీడీపీ, కొవ్వూరు కీన్ కంటెస్ట్, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి కీన్ కంటెస్ట్. ఇక్కడ నెల్లూరు గత ఎన్నికల్లో స్వీప్ చేసిన జిల్లా. టీడీపీ 1, 2, 3, 4 నియోజకవర్గాలు నేరుగా గెలవబోతుంది. ఒక్క కందుకూరుకు మాత్రమే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గంగా రైస్ సంస్థ చెప్తుంది. కోవూరు కీన్ కంటెస్ట్లో చెప్తుంది. ఇక్కడ అభ్యర్థులను బట్టి ఏమన్నా మారే అవకాశాలు ఉంటాయా అనేది చూడాలి. ఉదయగిరి కూడా కీన్ కంటెస్ట్లో చెప్తా ఉంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో విషయానికి వచ్చేసరికి తిరుపతి టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, గూడూరు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. తిరుపతి పార్లమెంటు పరిధిలో దాదాపుగా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలే కనపడుతున్నాయి. తిరుపతి అండ్ శ్రీకాళహస్తి మాత్రమే టీడీపీకి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలుగా కనపడుతున్నాయి. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఏదీ లేదు, దాదాపుగా డిక్లేర్ అయిపోయినట్టే. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, పూతలపట్టు కీన్ కంటెస్ట్, పలమనేరు కీన్ కంటెస్ట్, కుప్పం టీడీపీ. ఇక్కడ కూడా చిత్తూరులో కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్ని టీడీపీ గెలుచుకోబోతుందనేది ఈ సర్వే చెప్తుంది. కీన్ కంటెస్ట్లో పూతలపట్టు, అలాగే ఓకే అదొక్కటే, పూతలపట్టు ఒక్కటే కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. అభ్యర్థుల మార్పు వాళ్ళ పనితీరుని బట్టి ఎలా ఉంటుందో చూడాలి. అంటే యాజ్ ఆఫ్ నవ్ అని వాళ్ళు 1వ తేదీ వరకు చేసినటువంటి సర్వేలో వచ్చిన ఫలితాన్ని చెప్పారు. ఫిబ్రవరి 1 వరకు వచ్చినటువంటి సర్వేలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఇదంతా. ఇక రాజంపేట విషయానికి వస్తే రాజంపేట పరిధిలో రాజంపేట కీన్ కంటెస్ట్, కోడూరు రైల్వే కోడూరు ఇది వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లి టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లె కీన్ కంటెస్టు, పుంగనూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అనేది రాజంపేట పరిధిలో మనం చూడొచ్చు. ఇక్కడ కూడా కీలకంగా తంబళ్లపల్లె, పీలేరు, చిత్తూరు, రాజంపేట పరిధిలో కూడా దాదాపుగా మొత్తం అన్నీ వైఎస్ఆర్సీపీనే గెలుచుకుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేనట్టే కనపడుతుంది. రాజంపేటలో కానీ, ఇటు మదనపల్లె కానీ, పీలేరు, తంబళ్లపల్లి ఇవన్నీ కూడా. కడప విషయానికి వస్తే బద్వేల్ వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు కీన్ కంటెస్ట్, పులివిందుల వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ఒక్క మైదుకూరు మాత్రమే కీన్ కంటెస్ట్లో కనపడుతుంది. మిగతా అన్ని కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలే కనపడుతున్నాయి. నంద్యాల పరిధిలోకి వస్తే ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు టీడీపీ, బనగానపల్లె
టీడీపీ, నంద్యాల టీడీపీ, డోన్ కీన్ కంటెస్టు, పాణ్యం కీన్ కంటెస్ట్. ఇక్కడ కూడా కర్నూలు కూడా స్వీప్ చేసినటువంటిది, ఉమ్మడి కర్నూలు కూడా. సో ఇక్కడ కూడా టీడీపీ తన ఖాతా తెరవబోతుందని చెప్తుంది. కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, టీడీపీ నేరుగా గెలిచే 3 నియోజకవర్గాలు. కానీ ఆళ్లగడ్డ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని రైస్ సర్వే సంస్థ చెప్తుంది. ఇక కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కర్నూలు కీన్ కంటెస్ట్, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు కీన్ కంటెస్టు, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని కీన్ కంటెస్టు, ఆలూరు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీకే రైస్ సంస్థ ఇచ్చింది. అనంతపూర్ విషయానికి వస్తే రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్ టీడీపీ జనసేన, తాడిపత్రి కీన్ కంటెస్టు, సింగనమల వైఎస్ఆర్సీపీ, ఇది ఎస్సీ నియోజకవర్గం, అనంతపూర్ అర్బన్ టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ ఖాతాలో రైస్ సంస్థ వేసింది. హిందూపురం విషయానికి వస్తే హిందూపురం పార్లమెంట్ పరిధిలో మడకశిర వైఎస్ఆర్సీపీ, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా కొంత ఇంకా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయని మనం మొదటి నుంచి శ్రీకాకుళం నుంచి తీసుకుంటే అదే కనబడుతూ ఉంది. మడకశిర కీన్ కంటెస్ట్ అంటే ప్రజెంట్ ఉన్న దీంట్లో నుంచి వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం కనబడుతుంది. హిందూపురం టీడీపీ, పెనుగొండ కీన్ కంటెస్టు, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం టీడీపీ, కదిరి కీన్ కంటెస్టు, రాప్తాడు టీడీపీ. సో ఇవన్నీ కూడా దాదాపుగా వైసీపీ గెలుచుకున్నటువంటి సీట్లే. ఇక్కడ వైసీపీ గెలుచుకున్నటువంటి సీట్లే, కానీ ఈసారి టీడీపీ జనసేనకు అవకాశం ఉందనేది రైస్ సంస్థ చెప్తుంది. ఇక పార్టీ వైజ్ సీట్స్ గెలవబోతున్నటువంటి సీట్స్ అలయన్స్లో టీడీపీ జనసేన 94 సీట్లు గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 46 సీట్లు గెలవబోతోంది. టైట్ ఫైట్లో 35 సీట్లు ఉన్నాయి. సో ఎటువైపు నుంచి చూసుకున్న టైట్ ఫైట్లో నుంచి ఓ సగం సగం అటు ఇటు వెళ్ళినా కూడా దాదాపుగా అలయన్స్ టీడీపీ జనసేన అలయన్స్కే అధికారం కట్టబెడుతుంది రైస్ సంస్థ. సో రైస్ సంస్థ ఫిబ్రవరి 1, 2024 వరకు చేసినటువంటి సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాల, అది కూడా అభ్యర్థులు ప్రకటించక ముందు వెలువరించినటువంటి సర్వే ఇది. రైస్ సంస్థ చాలా క్లియర్గా సగం సగం వేసుకున్నా కూడా టైట్ ఫైట్లో ఉన్న 35 సీట్లలో సగం ఇటు వెళ్ళినా కూడా దాదాపుగా 120 సీట్ల వరకు టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉందనేది రైస్ సంస్థ చెప్పగానే చెప్తుంది. మొత్తం అలయన్స్లో ప్రస్తుతం గెలిచే సీట్లు 94, వైఎస్ఆర్సీపీ 46, టైట్ ఫైట్లో 35 కనపడుతుంది. సో ఇది మనం గ్రాఫ్లలో కూడా చూడొచ్చు. ఇక ఓట్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఓట్ షేర్ పర్సంటేజ్ ఆఫ్ మేజర్ పార్టీస్ టీడీపీ 46.57, అంటే దాదాపుగా 6% పైగా టీడీపీ తన ఓటు బ్యాంకుని పెంచుకుందనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 40.31, అంటే 10% ఓటు బ్యాంకుని వైఎస్ఆర్సీపీ కోల్పోయింది. ఇక్కడ జనసేన 10.44, అంటే జనసేన 4% తన ఓటు బ్యాంకుని పెంచుకోగలిగింది. అదర్స్ 2.68, అంటే ఇందులో కాంగ్రెస్, బీజేపీ ఉండవచ్చు. జాతీయ పార్టీలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో మనకి తెలిసిందే. సో ఇక్కడ దాదాపుగా టీడీపీ జనసేనకు వచ్చేటువంటి ఓటు పర్సంటేజ్ చూస్తే టీడీపీ జనసేన 46+10 56% తోటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రైస్ సంస్థ చాలా కేటగారికల్గా ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీలు గెలుస్తాయనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చేసింది. సో మొత్తం అన్నీ ఇట్లా గ్రాఫిక్స్ తోటి మొత్తం పర్సంటేజ్ల వారీగా ఇచ్చేశారు. ఇక రైస్ సంస్థ 2024, యాక్చువల్గా 2023లో కూడా చేశారు వాళ్ళు, అది కూడా ఇచ్చారు. కానీ 2024 గురించే మాట్లాడుకుందాం మనం. పార్టీ వైజ్గా చూస్తే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీసీలు వైఎస్ఆర్సీపీతో 40% ఉంటే టీడీపీతో 48% ఉన్నారు. అంటే టీడీపీని అధికంగా నమ్ముతున్నారు. జనసేనతో 8.50% జనసేనతో ఉన్నారు బీసీలు. ఎస్సీలు 41% వైఎస్ఆర్సీపీతో ఉంటే 42% టీడీపీతో ఉన్నారు. ఓసీలు 40% వైఎస్ఆర్సీపీతో ఉంటే 45% టీడీపీతో ఉన్నారు. ఎస్టీలు 44% వైఎస్ఆర్సీపీతో ఉంటే 42% టీడీపీతో ఉన్నారు. క్రిస్టియన్స్ 48% వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, 44% టీడీపీతో ఉన్నారు. ముస్లిమ్స్ 43% వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, 42% టీడీపీతో ఉన్నారు. జనసేనతో 13% ముస్లింలు ఉన్నారు. క్రిస్టియన్స్ 6% ఉన్నారు, 8% ఎస్టీలు, 11% జనసేనతో ఓసీలు ఉన్నారు, 13% ఎస్సీలు జనసేనతో ఉన్నారు. అంటే 2019లో ఉన్నటువంటి లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. ఎస్సీలు
ఈసారి 1% అధికంగా టీడీపీతో ఉన్నారు. మైనారిటీలు కేవలం ఒకే 1% తక్కువగా ఈసారి టీడీపీతో ఉన్నారు. అంటే 50-50 ఉన్నట్టే అర్థం చేసుకోవాలి దాదాపుగా. అంటే గంపగుత్తగా 2019లో లాగా వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదనేది రైస్ సంస్థ చెప్తుంది. సో కొంత పర్సెంటేజ్‌ని జనసేన కూడా 13% తీసుకెళ్ళిపోతుంది. సో ఈ ప్రకారంగా చూసుకున్నా కూడా క్యాస్ట్ కమ్యూనిటీ వైస్ చూసుకున్నా కూడా టీడీపీ జనసేనకే పట్టం కట్టే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అంటే 1,89,000 శాంపిల్స్ రైస్ సంస్థ తీసుకుంది. కాన్స్టిట్యున్సీస్ విజిటెడ్ 168 175కి గాను 168 అంటే ఒక 7 కాన్స్టిట్యున్సీలు మాత్రమే వెళ్ళలేదనుకుంటా వీళ్ళు. ఎర్రర్ పర్సంటేజ్ 0.821%. ఓకే. ఫండెడ్ బై ద ఓకే. వాళ్ళు అసోసియేట్స్ ఎవరో ఉన్నారు. సర్వే చేసినటువంటి పీరియడ్ ఏంటంటే 15th December 23 నుంచి 31st Jan 24 అంటే దాదాపుగా వీళ్ళు 1.5 month సర్వే చేశారు దీని మీద. ఈ 1.5 month సర్వే చేసిన తర్వాత వెల్లడించినటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే ఇది టీడీపీ జనసేన కలిసి నేరుగా గెలవగలిగినటువంటి స్థానాలు 94, వైఎస్ఆర్సీపీ 46, టైట్ ఫైట్లో 35. చూడాలి మరి రాబోయే రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత రైస్ సంస్థ ఎలాంటి సర్వేని రిలీజ్ చేస్తుందో. ఇప్పటికైతే నేరుగా రైస్ సంస్థ టీడీపీ జనసేన అలయన్స్కి అధికారం కట్టబెట్టింది. టైట్ ఫైట్ల నుంచి కూడా ఎక్కువ శాతం అటువైపే తీసుకునే అవకాశం కనబడుతుందనేది రైస్ సంస్థ చెప్తున్నటువంటి విషయం. సో ఈ ప్రకారంగా దాదాపు 120కి పైగా అలయన్స్లో టీడీపీ జనసేన కొట్టే ఛాన్సెస్ ఉన్నాయనేది రైస్ సంస్థ చెప్తుంది. థ్యాంక్ యూ.